టాలీవుడ్ స్టార్ కమేడియన్ రాహుల్ రామకృష్ణ మీరు వింటేనే ఒక డిఫరెంట్ వైబ్ గుర్తొస్తుంది కదా. జస్ట్ యాక్టింగ్ మాత్రమే కాదు, సొసైటీలో జరిగే ఇష్యూస్ను కూడా చాలా బోల్డ్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు ఈయన. రీసెంట్గా సినిమా టికెట్ల రేట్లు, సినిమాల క్వాలిటీ, ఇంకా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని పాత పద్ధతుల మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్వీట్ చేశాడు. టాలీవుడ్లో ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే చాలు టికెట్లు రేట్లు బేభత్సంగా పెంచేస్తున్నారు. దీనిపై రాహుల్ రామకృష్ణ చాలా స్ట్రైట్గా ఒక పాయింట్ అడిగాడు. బయట భయంకరమైన ఎండలు, ట్రాఫిక్ జామ్స్, పెట్రోల్ రేట్లు, థియేటర్లలో స్నాక్స్ రేట్స్ ఇవన్నీ భరించి ఆడియన్స్ థియేటర్కి రావాలంటే మీ సినిమాలో అంత దమ్ముండాలి కదా అని క్వశ్చన్ చేశాడు. ఫోన్ స్క్రీన్ మీద చూడలేని ఏదైనా అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్ని సిల్వర్ స్క్రీన్పై చూపించినప్పుడే మీరు ఆ టికెట్ రేట్లని జస్టిఫై చేయాలని చెప్పాడు. లేదంటే ఖాళీగా ఉన్న థియేటర్లే మీకు ఎంత చెత్త సినిమాలు తీస్తున్నారో చెప్పే రిజల్ట్ అని కుండబద్దలు కొట్టేశాడు ఆయన. అంతేకాదండోయ్, మేము ఏం తీసినా చూస్తారులే అని అహంకారాన్ని వదిలేయాలని మేకర్స్కి వార్నింగ్ ఇచ్చాడు ఈ యంగ్ కమేడియన్. ప్రజెంట్ డిజిటలైజేషన్ వల్ల ప్రతి ఒక్కరికి కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్, సినిమా మేకింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉందని, ఆడియన్స్ని తెలుగు తక్కువ వాళ్ళని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని ఇచ్చి పడేశాడు. ఇక అన్నిటికంటే హాట్ టాపిక్ ఏంటంటే టాలీవుడ్ మార్కెట్ని ఇప్పటికి నైజాం, సీడెడ్ అని పిలవడంపై కూడా ఫైర్ అయ్యాడు. తెలంగాణ మార్కెట్ని నైజాం అనడం, రాయలసీమ సీడెడ్ అనడము తెలుగు భాషకు, ఆడియన్స్ని అవమానమని చెప్పాడు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నవాబులు ఇచ్చిన పేర్లని ఇంకా వాడుతూ బిజినెస్ చేయడం ఏంటి అని కడిగి పారేశాడు. ఇక ఇండస్ట్రీలోని సెలబ్రిటీల సైలెన్స్ని కూడా రాహుల్ టార్గెట్ చేశాడు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పులులు సింహాల్లాగా ట్వీట్లు చేసేవాళ్ళు, ఇప్పుడేంటి ఎంత మోగబోయారు అని షాకింగ్ క్వశ్చన్ చేశారు. ఒక సీజన్ అంతా సినిమాల్లో థియేటర్లు సరిగ్గా ఆడకపోవడం చూశాక తనలో ఉన్న అసంతృప్తి అంతా ఇలా బయటపడిందంటూ ఈ క్లారిటీ ఇచ్చాడు ఈయన. ఏమైనా రాహుల్ నిజాలే మాట్లాడాడు కదా, మరి మీరేమంటారు? ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.